చేయూత అనుకోండి లేదా ఆసన అనుకోండి డబ్బులంతా జమ చేసుకొని ఒక 1,50,000 రూపాయలు చేసుకొని 1,50,000 రూపాయల ద్వారా కిరాణం దుకాణం పెట్టడం జరిగింది అధ్యక్ష. తను కిరాణం దుకాణం పెట్టి ఒక కుట్టు మిషన్ కొనుక్కొని ఆ కుట్టు మిషన్ ద్వారా టైలరింగ్ కూడా చేసుకుంటూ ఈరోజు దాదాపు తను చెప్తుంది అధ్యక్ష ఇంచుమించు రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకోగలుగుతుంది అధ్యక్ష. ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మాలాంటి పేద ప్రజలను ఆదుకోలేదని చెప్తోంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష హెడ్లైన్స్ కూడా చూడండి అధ్యక్ష. మేము టీడీపీ అయినా సాయం చేశారు. వనరాసి అన్నపూర్ణ అధ్యక్ష, మధురవాడ 6వ వార్డు రావెళ్లపాలెం విశాఖపట్నం. వీళ్ళు వచ్చేసి అధ్యక్ష వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు అధ్యక్ష మాది టీడీపీ కుటుంబం అయినా కూడా ఈ ప్రభుత్వం రాజకీయాలను చూడకుండా అన్ని పథకాలు అందజేస్తుంది. గ్రేటర్ విశాఖలో 6వ వార్డులో మధురవాడ రావెళ్లపాలెంలో భర్త 2 పిల్లలతో పాటు నివాసం ఉంటున్నారు అధ్యక్ష. భర్త రాఘవ వచ్చేసి సినిమా మేకప్ ఆర్టిస్ట్ అధ్యక్ష. కాబట్టి సంవత్సరం పొడుగుతో పని ఉండదు, ఏదో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది అధ్యక్ష. తను ప్రైవేట్ హాస్టల్లో వంట పని చేసుకుంటూ మరి జీవనం సాగిస్తూ ఉండారు అధ్యక్ష. అయితే ఆసరా ద్వారా వచ్చిన సహాయము, డ్వాక్రాలో 70,000 వాళ్ళకి ఇచ్చిన సహాయము, కుట్టు మిషన్ కొనుక్కొని బట్టలు కుట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష. దీంతోపాటు ఆనందాపురం మండలంలో తంగుడుబిల్లిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది అధ్యక్ష. మా పాపకు 4 ఏళ్లుగా ఏడాదికి 15,000 వంతున అమ్మఒడి డబ్బు వస్తుంది, మేము కృతజ్ఞత ఉన్నామని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాలనకు సంబంధించిన అవుట్కమ్స్ అధ్యక్ష. 4వది అధ్యక్ష అన్నపూర్ణ ఆంధ్ర, ప్రతిఫల మరియు సుస్థిర వ్యవసాయము రైతే రాజు. డ్వైట్ డి ఐజెన్హవర్ మాటల్లో మీరు యొక్క జొన్న చేనుకు 1000 మైళ్ళ దూరంలో ఉండి మీ చేతిలో ఉన్న పెన్సిల్ను నాగలిగా భావిస్తే వ్యవసాయం చాలా సులభంగా కనిపిస్తుంది అని ఎంత బాగా చెప్పారు చూడండి అధ్యక్ష డ్వైట్ డి ఐజెన్హవర్. 34వ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు. అయితే ఈయన జనరల్ అధ్యక్ష, యాక్చువల్గా ఆర్మీ జనరల్. 1953 నుంచి 1961 వరకు రాష్ట్రపతిగా ఉంటూ 2వ ప్రపంచ యుద్ధంలో ఆర్మీ జనరల్గా ఉంటూ నార్మాండీ ఇన్వేషన్ అని ఫ్రాన్స్ కోస్ట్లో ఒక పెద్ద ఇన్వేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రపంచ చరిత్రలో సముద్రం ద్వారా ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం మీద యుద్ధం చేయడం అనేది మొట్టమొదటిది పెద్దది అధ్యక్ష ఇది. అయితే తను 2వ ప్రపంచ యుద్ధంలో అన్ని అలైడ్ ఫోర్సెస్ అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అన్ని ఏదైతే అలైడ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ సుప్రీం కమాండర్గా ఉంటూ తాను అమెరికన్ ప్రెసిడెంట్గా ఉంటే అధ్యక్ష. ఈరోజు కూడా మనం అమెరికాకు పోతే అధ్యక్ష గొప్ప గొప్ప రోడ్లు అవన్నీ కూడా ఫస్ట్ ఎవరు స్థాపించినారంటే డిడి ఐజెన్హవర్ అని అంటారు అధ్యక్ష. ఐజెన్హవర్ టైంలోనే ఈ పెద్ద రోడ్లు, వెడల్పు రోడ్లు ఇవన్నీ వేయడం చేసిందని చెప్పి ఆయన ఇంత చక్కగా చెప్పిన చూడండి అధ్యక్ష. జొన్న చేనుకు మనము మైలు దూరంలో ఉంటూ పెన్సిల్ తీసుకొని ఇది నాగలి అనుకొని రాస్తే వ్యవసాయం చాలా సులభంగానే కనపడుతుంది. అంటే థియరీ మాదిరి కూర్చొని చేస్తే వ్యవసాయం సులభంగానే కనపడుతుంది, అక్కడ పోయి వ్యవసాయం చేసినప్పుడు తెలుస్తుంది వ్యవసాయం అనేది ఎంత కష్టమైనదని ఈ ప్రభుత్వం నమ్ముతూ ఉందని చెప్పి దానికి ఇది ఉదాహరణ అధ్యక్ష. రైతన్నకు జైజేలు. రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించి రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవన ప్రమాణ స్థాయిలో మెరుగుపరచడానికి మా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి వ్యవసాయానికి స్థిరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది. మా ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 1,60,000 కౌలుదారులు మరియు 93,000 అటవీ భూముల సాగు రైతులతో సహా మొత్తం 53,53,000 మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష 53,53,000 మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. కౌలు రైతులు మరియు అటవీ భూముల సాగుదారులకు 13,500 రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తిగా మా ప్రభుత్వమే అందిస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వం 54,55,000 మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని అందించగా గత ప్రభుత్వం కేవలం 30,85,000 మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది. అధ్యక్ష అగైన్ ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్ టు డివేట్ అధ్యక్ష. ఈరోజే పొద్దున ప్రతిపక్షం వాళ్ళు ఎంతో అల్లరి చేసినారు అధ్యక్ష వ్యవసాయదారుల పట్ల ప్లెకార్డ్స్ తీసుకొని. ఇది నిజం చూడండి అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వము
54,55,000 మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల